హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. లాస్ట్ టైం మా పిల్లలకి థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఈ రోజు అయితే నేను 2-6 బ్యాంగిల్కి 6 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. దానికి నేను థ్రెడ్ వ్యాపింగ్ అయితే చేస్తున్నానండి. గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నాను. ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా 25 స్ట్రైప్స్ అయితే తీసుకుని నేను ఇలా అంటించేసుకున్నానండి. అంటించేసుకుని 10 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ ఇలాగే అంటించుకుని పక్కన పెట్టుకుని ఆరబెట్టుకున్నాను అనమాట. దానికి ఇప్పుడు నేనైతే థ్రెడ్ అయితే వ్రాప్ చేస్తున్నాను. ఇది మొత్తం అంతా మనం థ్రెడ్ వ్రాప్ చేస్తున్నప్పుడు పోగు ఒకదాని మీద ఒకరికి రాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, పక్కన మనకి వచ్చేటట్టు దాని పక్క నుంచి సైడ్ నుంచి మనం అల్లుకోవాలన్నమాట. ఎందుకంటే దీని మీద మనం వర్క్ చేస్తాం కదా, మనం అల్లినప్పుడు పోగులుగా వస్తే బాగోదు. అండ్ మనకి ఇది లూజ్గా కూడా అల్లుకున్నాం కూడా అస్సలు బాగోదండి. మనం వర్క్ చేసినప్పుడు అసలు మంచిగా అనిపించదు. సో ఇలాగ నేను మొత్తం అంతా టైట్గా అల్లేసుకున్నాను అనమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎంత కావాలంటే అంత లోపలికి అంటించుకోవడానికి థ్రెడ్ అయితే కట్ చేసేసుకుని అది గమ్ అంటించేసుకుని మనం మొత్తం అంతా బ్యాంగిల్ని ఈవెన్గా మొత్తం అంటించేసుకోండి. ఎక్కువ గమ్ అవసరం లేదు, లైట్గా అప్లై చేసేసుకోండి. చూసారు ఎంత బాగా చక్కగా వచ్చిందో, ఎక్కడా కూడా ఏ విధంగా పోగులు అనేది రాలేదన్నమాట. మొత్తం అంతా మంచిగా వచ్చింది. దీనికి వర్క్ అయితే ఎలా చేశాను, ఇంకో కొన్ని బ్యాంగిల్స్ చేశాను, అవి ఎలా చేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.